విశాలంగా ఉంటుంది. కానీ అమెరికా వాళ్ళు అమెజాన్ నదులు మునుగరు, ఈజిప్ట్ వాళ్ళు నైలు నదులు మునుగరు. ప్రపంచం అంతా మునిగి ఒకే ఒక దేశం, గంగా నది, గోదావరి నది త్రివేణి సంగమం నా భారతదేశం. ఈ దేశంలో పుట్టాం చూసారా. ఈ దేశం ఒక పవిత్రమైనటువంటి బాధ్యతతో పుట్టాం. ఈ దేశంలో మనమంతా. మీ అందరికీ తెలియదా? కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఒక 25 రోజులు డ్రామా చేశారు చూసారా. డ్రామా కంపెనీ తెలీదా మీ అందరికీ? తెలుసా యువకులకి? 25 days డ్రామా. ఎంత చక్కగా జరిగింది డ్రామా, ఎంత చక్కగా జరిగింది డ్రామా. ఉత్తరప్రదేశ్లో ఛాయాముఖనేటువంటి ఒక జునైద్ భాయ్ వచ్చి రోజు 5 లక్షలు ఖర్చు పెట్టి అన్నం పెట్టాడు అందరికి. 25 days. ఏం జునైద్ భాయ్, నువ్వు రోజు 5 లక్షలు ఖర్చు పెట్టి అట్లా 25 రోజులు ₹1 కోటి ఎక్కడి నుంచి తెచ్చావు అని అడగకూడదటండి. అడగకూడదు. దేశం ఒక సాధారణ ఛాయాముఖుని ఉండేటువంటి వ్యక్తి ఆ విధంగా రోజుకు 5 లక్షలు ఖర్చు పెట్టి ఈ దేశం ఒక డ్రామా నడిపాడు దేశంలో. ఏమంటే నీటి పేపర్ లీక్ అయితే అక్కడ వేదిక వేసి ఆ వేదిక మీదకి పర్యావరణవేత్త అరుంధతి రాయ్ వచ్చి ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఈ జమ్మూ కాశ్మీర్ మన దేశంలో భాగం కాదు, అది పాకిస్తాన్లో కలపాలని మాట్లాడుతుంది. నీటి గురించి కాదు. ఒక కునాల్ అనేటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక యూట్యూబర్ పైకి వచ్చి నా యొక్క సీతామాత గురించి ఇటువంటి వక్రంగా మాట్లాడతాడు. నీటి పేపర్ గురించి కాదు. 15 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఒక సభ్యుడు, వాళ్ళ తాతనో తండ్రో ఎవరో ఒక్కరు మిలిటరీలో పనిచేసి వచ్చారు. అట్లాంటి సైనికుల్ని చూతి అని పిలుస్తాడు. చూతి. ఎప్పుడైనా విన్నారా దేశంలో ఇట్లాంటి డ్రామా? ఒక 15 సంవత్సరాల అమ్మాయి భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత ఒక ప్రధాన స్థానంలో కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని బూతులు తిడుతుంది దేశంలో. నీట్ పేపర్ లీక్ అయినప్పుడు అంతకంటే ముందు 13 సార్లు లీక్ అయింది. ఎందుకు మాట్లాడలేదు? అదే సమయంలో పంజాబ్లో, కర్ణాటకలో, జార్ఖండ్లో లీక్ అయింది. ఎందుకు డ్రామాలు చేయలేదు? ఎక్కడో దేశంలో ఈ దేశంలో ఉండేటువంటి యువకులకున్న బలహీనతలను ఆధారం చేసుకొని, యువకులకున్న మైండ్ సెట్ను ఆధారం చేసుకొని, యువకులకున్నటువంటి మనస్తత్వాలు అర్థం చేసుకుని ఈ దేశంలో డ్రామాలు నడిపేటువంటి కొత్త డ్రామా ఈ దేశంలో మొదలైంది మిత్రులారా. కొత్త డ్రామా దేశంలో మొదలైంది. ఇది మనం చాలా ఆలోచించాలి దేశంలో. మీకు తెలిసిన 1999 నా జమ్మూ కాశ్మీర్లో చాలా కీలకమైన భాగం టైగర్ హిల్స్. ఆక్సిజన్ ఉంటుంది అక్కడ. 21 మంది సైనికులు కాపలా కాస్తున్నారు టైగర్ హిల్స్ని. అర్ధరాత్రి 12 గంటలకి పాకిస్తాన్ దాడి చేసి 21 మందిని చంపేసి త్రివర్ణ పతాకం తీసేసి పాకిస్తాన్ పచ్చ జెండా ఎగురుతున్న వేళ ఒక పిల్లవాడు 19 to 20 years పిల్లవాడు అక్కడి నుంచి జారుతూ కిందకు వస్తుంటే 17 గుండు దెబ్బలు తగిలి రక్తం స్రవిస్తుంటే ఆ పిల్లవాడికి నా భారత బెటాలియన్ చెప్పినప్పుడు నా బెటాలియన్ యుద్ధ విమానాల్లో పైకి వెళ్ళి పాకిస్తాన్ సైనికులు ధ్వంసం చేసి ఆ జెండాను తీసేసి నా త్రివర్ణ పతాకం ఎగరేసిన కార్గిల్ వార్ ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చింది. నా భారతదేశకి కీర్తి. భారతదేశం ఆ పిల్లవాడిని ఉన్నాడు ఇప్పుడు. ఆ పిల్లవాడికి పరమవీర చక్ర అవార్డు వచ్చింది. ఆ పిల్లవాడి పేరు జోగేంద్ర సింగ్ జాదవ్. ఆ పిల్లవాడిని టీవీలో అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. జోగేంద్ర సింగ్, మీ అమ్మ గుర్తురాలే, గుండు దెబ్బ తగిలినప్పుడు మీ నాన్న గుర్తురాలే, మీ ఇల్లు గుర్తురాలే. ఆ పిల్లవాడు చెప్పాడు, నాకెవరు గుర్తురాలే, కానీ ఒక్కరు మాత్రం నాకు పదే గుర్తు